అదేంటంటే రాఘవ్ సూర్యవంశీ, నువ్వు నీ ఇంట్లో మహారాజు అయి ఉండొచ్చు. నేను నీ బానిసనేం కాదు. నువ్వేం చెప్తే అది నేను చేయడానికి. నేను తన పేరు తీసుకొస్తాను, వాడు నువ్వు విని తీరాలి కూడా. నీకే ఇంకా రేఖ 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 నా నోటి వెంట రేఖ పేరును కూడా వినలేకపోతున్నావు. మరి నన్ను తన చుట్టుపక్కల ఎలా చూడగలవు? రాఘవ్ ఎక్కడ కనిపించట్లేదేంటమ్మా? అమ్మా, నేను చాలాసేపు నుంచి కాల్ చేస్తున్నా, లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియలేదు. పిన్ని గారు, మీరు రాఘవన్ ఏమైనా చూసారా? మీరు ఆయనతో ఏమైనా మాట్లాడారా? లేదమ్మా. కానీ రాఘవ తన పార్టీ వదిలి ఎక్కడికి వెళ్ళుంటాడు? తెలీదు పిన్ని గారు, నాకు ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉంది. నేను ఒకసారి కాల్ చేస్తాను. రాఘవ్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. తను వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వెళ్ళుంటాడు. తను రోహిత్ని తప్పకుండా తీసుకొస్తాడు. రాఘవ్, రాఘవ్, ఈ రక్తం ఎలా అంటుంది? ఈ రక్తం, మీరు బానే ఉన్నారా? నేను బానే ఉన్నాను. రోహిత్ ఎక్కడా? రోహిత్ బానే ఉన్నాడు కదా? మీ ఇద్దరు ఏం గొడవ పడలేదు కదా? చెప్పు రాఘవ్. రాఘవ, ఏమైంది నాన్న? నువ్వెందుకు ఇంత మౌనంగా ఉన్నావు? నర్మద నిన్ను ఒకటి అడుగుతోంది కదా, మీ అమ్మకి సమాధానం చెప్పు. నువ్వు రోహిత్ ని ఏమైనా చేసావా? మనం పోలీసులని పిలవనక్కర్లేదు కదా? ఏదో ఒకటి మాట్లాడు నాన్న. నువ్వు మౌనంగా ఉంటే ఎలా? రాఘవ్, నేను రోహిత్ ని చాలా ప్రేమగా పెంచుకున్నాను. తను కూడా నా కొడుకే. నేను తను లేకుండా బ్రతకలేను. రాఘవ్, చెప్పు, రోహిత్ ఎక్కడా? అమ్మా, నేను నీకు మాట ఇచ్చాను కదా రోహిత్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను అని. సో తనని తీసుకొచ్చాను. రోహిత్, చాలా బాగున్నాను. ఒక్క నిమిషానికి నేను చాలా భయపడిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు బాగున్నాను. రాఘవ్ నాతో చెప్పాడు, నన్ను తీసుకురమ్మని నువ్వు తనని పంపించావని. డోంట్ వరీ, నేను చాలా బాగున్నాను. రాఘవ్, నీ షర్ట్కి రక్తం ఎందుకు అంటుకుంది?
అది నేను రోహిత్తో కలిసి భోజనం చేశాను. జస్ట్ అప్పుడే కెచప్ పడింది, ఇంకేం లేదు. ఏమైంది? ఎందుకు ఆగిపోయావు? కొట్టు, నాతో ఫైట్ చేయి. నువ్వు చెప్పింది నిజమే. ఒకవేళ నేను నీ మీద చేయి చేసుకున్నా అండ్ అమ్మ ముందు నిన్ను కొట్టినా సరే, దానివల్ల అమ్మ మనసే బాధపడుతుంది. అప్పుడు నిన్ను నాతో పాటు ఇంటికి తీసుకెళ్లడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇదంతా నేను చేస్తుంది అమ్మ సంతోషం కోసం. కానీ నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి అమ్మ సంతోషిస్తుందని నేనైతే అనుకోవడం లేదు. నువ్వు నన్ను ఎంత కావాలనుకుంటే అంత కొట్టుకో, నేను నీ మీద మాత్రం చెయ్యెత్తను. లేదు, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటా. అమ్మమ్మ నన్ను ఈ పరిస్థితిలో చూడడం నాకు ఇష్టం లేదు. భగవంతుడికి కోటి నమస్కారాలు. ఈ రోజు నువ్వు రోహిత్ని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు నాకు మళ్ళీ ప్రాణం పోసినంత పని చేశావు. తనని అక్కడ ఒంటరిగా వదిలేశానని మనసులో ఎప్పుడు బాధగానే ఉండేది. థ్యాంక్ యూ నాన్న. మీ అమ్మ కాదు, మా అమ్మ. నువ్వు నీ కోపాన్ని, నీ ద్వేషాన్ని పక్కన పెట్టి కేవలం నా గురించి మాత్రమే ఆలోచించావు. ఈ రోజు నువ్వు ఒక తల్లిని కొడుకుని కలిపావు రాఘవ్. ఈ ఉపకారం నేను ఎప్పటికీ... లేదమ్మా, నేను నీకేం ఉపకారం చేయలేదు. నీ కొడుకుగా ఇది నా బాధ్యతమ్మా. నీ ప్రతి కోరికని నెరవేర్చడం అనేది. ఇప్పుడు మీ ముగ్గురు పిల్లలు మీ కళ్ళ ముందే ఉన్నారు కదమ్మా. మరిక పార్టీ మొదలు పెడదామా? రాఘవ్ చాలా కరెక్ట్గా చెప్పాడు. కానీ నాకు తెలిసినంత వరకు దానికంటే ముందు అమ్మకి ముగ్గురు పిల్లలకి ఒక అందమైన ఫోటో తీస్తే బాగుంటుందేమో కదా. అండ్ ఈ ఫోటోలో సెంటర్లో ఉండాల్సింది ఉన్ని. ఇద్దరు అన్నయ్యల సూపర్ స్టార్ అండ్ గారాల చెల్లి. పైగా తల్లి కాబోతుంది. రాఘవ్, ముందు మీరు చేంజ్ చేసుకోండి. ఆ, ఒసే బబ్లీ, నువ్వు నాకెందుకు ఇంత అన్యాయం చేసావు? నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? నువ్వు కేవలం నా బిడ్డని మాత్రమే కాదు, 2 బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ కన్నా కళ్ళని కూడా నీతో పాటు తీసుకెళ్లిపోయావని.